రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8, 9 వచనములు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎలా వెల్లడిపరిచాడంటే క్రీస్తును మరణమునకు అప్పగించాడు. ఎందుకు క్రీస్తును మరణమునకు అప్పగించాడంటే మనము మన పాపముల చేత మనం చచ్చిన వారమే ఉండగా, పాపముల చేత మనము మన హృదయమును నింపుకుని వారమే ఉండగా, పాపముల చేత ఈ లోకంలో మనం కొట్టిమిట్టాడుచుండగా దేని వలన కూడా మనకి క్షమాపణ పాప క్షమాపణ కలగడం లేదు కానీ కేవలము క్రీస్తు యొక్క రక్తం ద్వారా, క్రీస్తు తన ప్రాణం పెట్టుడు ద్వారాగా మనకి పాప క్షమాపణ కలుగుతుంది. అందుకే మనందరి కొరకు ఒకడు అనగా క్రీస్తు శిలువ మీద తన ప్రాణంను పెట్టడం జరిగింది. ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఆయన క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నామంట. మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడుతున్నామంట. దేవుని యొక్క ఉగ్రత నుండి మనం రక్షింపబడడానికి కారణం ఏంటంటే క్రీస్తు యొక్క రక్తము. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మన కొరకు రక్తం చెందించాడు, మనకు వెల చెల్లించి ఆయన కొన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకుడి. విలువ పెట్టి ఏంటి ఆ విలువ అంటే క్రీస్తు యొక్క రక్తము. క్రీస్తు యొక్క రక్తము చేత మనము కొనబడ్డాము, మన కొరకు వెల చెల్లించబడింది. ఇప్పుడు మనం మనుషులకు దాసులుగా ఉండొద్దు కానీ క్రీస్తునకు, దేవునికి దాసులుగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎందుకు దాసులుగా ఉండాలి అంటే కనుక చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి మనకు అపవాది శిక్ష విధించడానికి రకరకాల కారణాలు చూపిస్తుంటుంది. దాని యొక్క తెలివితేటలు మనకు క్రీస్తు ఎదుట ప్రదర్శిస్తూ ఉంటుంది. కానీ దానివల్ల ఏమీ కాదు. ఎందుకంటే మన కొరకు క్రీస్తు రక్తమును చిందించారు, వెల చెల్లించారు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనము లోకానుసారంగా వెళ్లకుండా దేవుని చిత్తానుసారంగా మనం నడిచేవారమైతే మనకి క్రీస్తునందు ఏ శిక్షా విధి లేదు. ప్రియులారా గమనించండి, దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, క్రీస్తు మన కొరకు తన రక్తమును చిందించాడు, పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తూ ఉంది. కనుక లోకంలో మనము కొట్టిమిట్టాడకుండా దేవుణ్ణి అంగీకరించి దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యమందు విశ్వాసం ఉంచి దేవుని మాట యందు మనము నమ్మిక ఉంచి మనం నడిచిన ఎడల దేవుడు ఖచ్చితంగా తన బిడ్డలుగా మనల్ని అంగీకరించి తన బిడ్డలుగా మనల్ని చేరదీసి మనకి మేలు చేయబడే ఉన్నాడు. ఆయన ఆశ్రయించి వారికి ఏ మేలు కొదువు ఉండదట. ఈరోజు చాలామంది లోకంలో నశించిపోతూ ఉన్నారు, రకరకాల వ్యసనాలకు లోనవుతూ ఉన్నారు. యవనస్తులైతే విపరీతమైనటువంటి త్రాగుడికి ఇతరత్ర చెడు అలవాట్లకు వారు బానిసలైపోతూ ఉన్నారు. ఇటువంటి సమయంలో మనకి ఎక్కడి నుంచి ఆదరణ వస్తుంది, ఎక్కడి నుంచి మనకి మార్పు వస్తుంది, ఎవరు మనల్ని ఆత్మీయంగా లేదంటే సరైన మార్గంలో నడిపిస్తారు? ఇవన్నీ మనుషులు చెప్తే వింటారా? మనుషులు చెప్తే వినేటట్టయితే ఈ లోకంలో పాపం అనేది ఉంటుందా? ఉండదు కదా. కానీ ఇక్కడ క్రీస్తు ద్వారా మనము తెలుసుకోవాలి ఏంటంటే ఆయన మన కొరకు ప్రాణం పెట్టారు. దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే క్రీస్తు మన కొరకు రక్తం చెందించాడు మన పాపముల కొరకు. ఈరోజు మనం మన పాపములన్నింటినీ విడిచిపెట్టి ఇంకా మనం చేస్తున్నటువంటి పాపములు ఏవైతే ఉన్నాయో, లోబడినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాని అంతటి నుంచి కూడా మనము బయటికి రావాలి అంటే క్రీస్తు మనకి కావాలి ప్రియులారా. కాబట్టి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రభునందు నమ్మిక ఉంచి ప్రేమతో నడిచిన ఎడల మీరు రక్షింపబడతారు. మీ పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. ఒకటి మనం గ్రహించాలంటే మన పాపములన్నీ క్షమించబడ్డాయి. క్రీస్తు తన రక్తము చిందించడం ద్వారా మన పాపమును క్షమించాడు. ఈరోజు దేవుని సన్నిధిలో నిలవడానికి మనకి అర్హత ఇచ్చాడు. ఆయన ఎంతో మహిమ కలిగిన వాడు కనుక ఆ మహిమను మనకు కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. కనుక క్రీస్తునందు భయభక్తులు కలిగి క్రీస్తు ప్రేమకి బద్దులమై ఉంటే మనకు ఏ శిక్ష విధి లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.